లో సర్కారు తీరు ఉద్యోగుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. సరైన సమాచారం లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయం జారీ చేసిన ప్రకటన అవాస్తవమని తేలింది. ఈ నెలాఖరులోగా కరువు భత్యం అందించుకుంటే ఆందోళన బాట పట్టాలని ఉద్యోగ సంఘాలు యోచిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా 5.992% కరువు భత్యం మంజూరుకు ముఖ్యమంత్రి ఆమోదం అంటూ గత నెల 21న సీఎం కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. నూతన సంవత్సరంలోకి ప్రవేశించి సంక్రాంతి వెళ్లిపోయినా ఉద్యోగులకు కరువు భత్యం అందనే లేదు. ఆ ప్రకటనను అనుసరించి గత ఏడాది జూలై నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 5.992% డిఏ చెల్లించాలి. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు, 5 లక్షల మంది పింఛన్దారులు ప్రతి నెలా దీనికోసం ఎదురుచూస్తూ వచ్చారు. గత నెల 21న సీఎం కార్యాలయం గొప్పల కోసం జారీ చేసింది తప్పుడు ప్రకటనే అని ఆలస్యంగా తేలింది. డిఏతో సంక్రాంతి పండుగను గొప్పగా జరుపుకోవచ్చు అనుకున్న ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. అసలు ఇప్పటి వరకు కరువు భత్యం మంజూరు చేస్తూ సీఎం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఆ ప్రతిపాదనల్ని మంత్రివర్గ సమావేశంలో పెట్టడానికి ఆమోదం తెలిపే దస్తరంపై మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డి సంతకం చేశారు. విషయం తెలుసుకోకుండా ఉద్యోగులకు కరువు భత్యం ఇచ్చేస్తున్నామంటూ సీఎం కార్యాలయం ప్రకటన జారీ చేయడం గందరగోళానికి కారణమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రమే డిఏ మంజూరు సాధ్యమని అధికార వర్గాల భావన. బడ్జెట్లో సరిపడా కేటాయింపులు ఉన్నా రెవెన్యూ లోటు సాగుతో కరువు భత్యం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ నెల 30న జరిగే మంత్రివర్గ సమావేశంలో సంబంధిత దస్త్రానికి ఆమోదం లభించకుంటే ఆందోళన బాట పట్టాలని భావిస్తున్నారు. కరువు భత్యం దస్త్రానికి కేబినెట్లో ఆమోదం లభిస్తే ప్రస్తుతం 29.96% ఉన్న డిఏ 35.952% చేరుతుంది. దీనివల్ల నెలకు 116.42 కోట్ల చొప్పున ఏటా ప్రభుత్వంపై 1397 కోట్ల రూపాయల భారం పడనుంది.